మేడం మీకు హోస్ట్ ఇచ్చా 9 వరకు చూసుకోండి, ఓకేనా? రత్నకుమారి గారు. అదే సార్, థ్యాంక్ యూ. ఓకే, 9 వరకు తీసేసుకోండి. హాఫ్ అన్ అవర్ మెడిటేషన్, హాఫ్ అన్ అవర్ క్లాస్. అలాగే అలాగే. ఓకే, రైట్. సరే. జై శ్రీకృష్ణ. అందరికీ నమస్తే అండి. ధ్యానంలో నిమగ్నం అవుదాం. హాయిగా రిలాక్స్ గా కూర్చుందాం. కళ్ళు మూసుకుందాం. బ్రేళ్లలో వేళ్ళు పెట్టుకుందాం. సుఖ స్థిర ఆసనంలో ఎవరికి ఎలా వీలైతే కుర్చీలో కూర్చుంటే కుర్చీలో, మంచం మీద కానీ నేల మీద కానీ ఏమైనా వేసుకుని సుఖ స్థిర ఆసనంలో కూర్చోండి. వెన్ను నిటారుగా కూర్చోండి. మూడు సార్లు దీర్ఘమైన శ్వాస, స్లోలీగా, హాయిగా, రిలాక్స్ గా, సహజమైన శ్వాస. ఎటువంటి బలవంతం చేయకుండా ఎలా అయితే వెళుతుందో, ఎలా అయితే వస్తుందో పూర్తిగా శ్వాస తీసుకుని నెమ్మదిగా పూర్తిగా వదిలేయండి. మనం పాజిటివ్ ని తీసుకుంటున్నాం, నెగిటివ్ అంతా బయటకు వదిలేస్తున్నాం అని ఫీల్ అవ్వండి. 3 సార్లు దీర్ఘమైన శ్వాస. మరొక్కసారి దీర్ఘమైన శ్వాస. కళ్ళజోడు ఉన్న వాళ్ళు తీసి పక్కన పెట్టుకోండి. శ్వాసతో ఏకమవ్వండి. ఆలోచనలు వచ్చినప్పుడు శ్వాసను మాత్రమే గమనించండి. మనసులో ఏ ఆలోచనలు లేవు. అద్భుతమైన ధ్యానానికి
ధ్యానం ద్వారా మనకున్న చక్రాస్ని ఉత్తేజితం చేసుకుందాం. అద్భుతమైన ఈ ధ్యానానికి మనందరి మధ్యకి అద్భుతమైన శక్తిని మనందరికీ ఇవ్వవలసిందిగా పరమగురు పత్రిజీ పితామహాశ్రీని ఆహ్వానిద్దాం. సదానంద యోగిని, సేత్ మాస్టర్స్ ని, మహా అవతార్ బాబాజీని, బుద్ధ భగవానుని, జీసస్ క్రైస్తవుని, హిమాలయ యోగులని, హార్కేంజల్ గాబ్రియల్ ని, హార్కిటోరియన్ మాస్టర్స్ ని అందరినీ ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం. బాగా ఫీల్ అవ్వండి. మనమంతా పత్రిజీ కాన్సెప్ట్ లో ఉన్నాము. మైఖేల్ సార్ చేత మన చుట్టూరా శక్తి క్షేత్రం ఏర్పడింది. అష్టదిగ్బంధనం అనే క్రిస్టల్ తో కనెక్ట్ అయి ఉన్నాము. సంబాలా మాస్టర్స్ తో, దేవీ దేవతలతో కలిసి కూర్చుని మనం ధ్యానం చేస్తున్నాము. ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ అతి త్వరలో సాకారం అవుగాక. మేము ఎల్లప్పుడూ పరమగురువుల ప్రణాళికలో పూర్తిగా భాగం పంచుకునే అవకాశం కలుగుగాక. ధర్మదేవతలను, మన పూర్ణాత్మలను, ప్రకృతిలోని అపారమైన ప్రాణశక్తిని మనలోకి ఆహ్వానిస్తున్నాం. ముందుగా మూలాధార చక్రం మనసులో ఇలా అనుకుందాం. మూలాధార చక్రానికి సంబంధించిన క్రాఫ్ట్ సర్కిల్స్ ఇక్కడ ఏర్పడి ఈ ధ్యానం పూర్తయ్యే వరకు క్రాఫ్ట్ సర్కిల్స్ పై నేను కూర్చుని ధ్యానం చేస్తున్నాను. మీ యొక్క దృష్టిని మీ మూలాధార చక్రం మీద ఉంచండి. మనందరి యొక్క సామూహిక శక్తిని, ఈ భూమాత యొక్క సామూహిక శక్తిని, హీలింగ్ మాస్టర్స్ యొక్క సామూహిక శక్తిని, హాస్టల్ హీలింగ్ మాస్టర్స్ యొక్క సామూహిక శక్తిని నా మూలాధార చక్రంలోకి ప్రవేశించి నా మూలాధార చక్రంలో ఉన్న బ్లాక్స్
ఏ జన్మకు సంబంధించినవైనా వాటికి సంబంధించిన జ్ఞానం నా పూర్ణాత్మ నుండి ఈ ఆత్మకు, అలాగే ఈ ఆత్మ ధరించిన దేహములో ఉన్న ప్రతి అణువుకు అంది ఆత్మశక్తి ద్వారా నా మూలాధార చక్రం పరిపూర్ణంగా శుద్ధి చేయబడాలి. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ఇలా అనుకుందాం. నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి, భౌతికంగా ప్రశాంత స్థితికి చేరుకుని నా ద్వారా ఈ ప్రపంచమంతా ధ్యానము, జ్ఞానము ఎంతో మందికి అందాలి. నా దివ్యత్వానికి వ్యతిరేకంగా ఉన్న నా ఆలోచనలు, నాలో భావనలు, మాటలు, నా చేష్టలు ఈ క్షణమే నా నుండి సంపూర్ణంగా విడుదల చేస్తున్నాను. నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి చేరడానికి, నాకు సహకారం అందడానికి నా చుట్టూ ఉన్న మాస్టర్స్ ఎనర్జీస్ కి ఈ క్షణమే నేను సరెండర్ అవుతున్నాను. పూర్తిగా ఎరుకలో ఉందాం. నా జీవితంలో అణచివేయబడ్డ రూపాలు, కోర్కెలు నా మూలాధార చక్రంలో రూపాంతరం చెందాలి. అలాగే సరికాని కోర్కెలు, మితిమీరిన కోర్కెలు పట్ల నాలో పూర్తి అవగాహన, ఎరుకతో ఏర్పడాలి. నాలోకి ప్రవేశిస్తున్న ప్రాణశక్తి ప్రవాహానికి అడ్డు తగులుతున్న
నా అన్ని జన్మల కర్మల తాలూకు బ్లాక్స్ అన్నీ సప్త సముద్రాలచే సృష్టించబడిన శక్తివంతమైన సాల్ట్ పిరమిడ్ నా తల మీద ఏర్పడి ఆ బ్లాక్స్ అన్నీ ఆ అడ్డంకులన్నీ శుద్ధి చేయాలి. ఇలా అనుకుందాం. నా మూలాధార చక్రంలో ఉన్న భయాలన్నీ ఈ క్షణమే రిలీజ్ అవ్వాలి. నా గత జన్మలలో నుంచి వచ్చిన అన్ని రకాల భయాలు, ఈ జీవితంలోని నేను సృష్టించుకున్న అనేక రకాల భయాలు, అవన్నీ నా నుండి ఈ క్షణమే విడుదలై అల్శాన్ అగ్ని క్షేత్రంలో కాంతిగా మారిపోవాలి. నేను సురక్షితముగా ఉన్నాను. నేను అన్ని వేళలా ఈ విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నాను. చీకటికి సంబంధించిన భయాలు, అలాగే మీరు ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి భయాలు, అవన్నీ మీ కణాల నుండి పూర్తిగా విడుదలవ్వాలి అనుకోండి. అలాగే నా లోపల తెలుసో తెలియకో ఎక్కడో ఉన్నటువంటి అన్ని రకాల భయాలను డైమండ్ పిరమిడ్ సహకారంలో అవన్నీ నా నుండి పూర్తిగా రిలీజ్ అవ్వాలి అనుకోండి. నేను పరిశుద్ధ ఆత్మను. భూమాతని ఇన్వైట్ చేద్దాం, ఆహ్వానిద్దాం. తెలుసో తెలియకో
ఈ భూమాతను మనం అవమానించి ఉన్నట్లు అయితే, బాధించి ఉన్నట్లు అయితే మనస్ఫూర్తిగా క్షమించాలి అనుకుందాం. అలాగే ఈ భూమాత యొక్క చైతన్యంతో ఏకం కావాలి. అపారమైన ప్రాణశక్తి మనకు ప్రవేశిస్తుంది. ఈ శరీరంలో ఎక్కడైనా మంటలు, నొప్పులు వస్తే వాటిని గమనించండి. మూలాధార చక్రంలో ఉన్న అన్ని రకాల సరికాని బ్లాక్స్ అన్ని ఈ క్షణమే కాంతిగా మారుతున్నట్టు ఊహించుకోండి. మనందరి యొక్క చైతన్య శక్తిని, నా పూర్ణాత్మ యొక్క చైతన్య శక్తిని, ఈ భూమాత యొక్క చైతన్య శక్తిని నా స్వాదిష్టాన చక్రంలోకి ప్రవేశపెట్టి ఆ, శక్తి ప్రవాహానికి అడ్డు తగులుతున్న అన్ని జన్మల తాలూకు, అన్ని శరీరాల తాలూకు అడ్డుగోడలను ఈ క్షణమే తొలగించి వేస్తున్నాం. ఇలా అనుకుందాం. నా స్వాదిష్టాన చక్రంలో ఉన్న ఎనర్జీ బ్లాక్స్ ఏ జన్మకు సంబంధించినవైనా, వాటికి సంబంధించిన జ్ఞానం నా పూర్ణాత్మ నుండి గాని ఈ ఆత్మకు, ఈ దేహంలో ఉన్న ప్రతి అణువుకు అంది ఆత్మశక్తి ద్వారా నా స్వాదిష్టాన చక్రంలో ఉన్న బ్లాక్స్ అన్ని పూర్తిగా తొలగిపోవాలి. నా స్వాదిష్టాన చక్రాన్ని పరిపూర్ణంగా శుద్ధి చేయబడాలి. మహాశక్తివంతుడైన ఆంజనేయ స్వామి యొక్క ఎనర్జీస్ ని మనలోకి ఆహ్వానిద్దాం. వారి ఎనర్జీస్ నా స్వాదిష్టాన చక్రంలో నిండాలి అనుకోండి. ఆర్కిటోరియన్స్ ని మనం ఆహ్వానిద్దాం. నా స్వాదిష్టాన చక్రంలో బ్లాక్స్ ఏర్పడడానికి ఎటువంటి సరికాని పరికరాలు, టెక్నాలజీ ఉన్న దానిని విడుదల చేయవలసిందిగా వారిని మనస్ఫూర్తిగా వేడుకుందాం. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, హాయిగా కూర్చుందాం.
మన జీవితంలో తెలుసో తెలియకో ఏర్పరచుకున్న రకరకాల సరికాని భావనలు, ఆలోచనలు ఈ జన్మలో కానీ, గత జన్మలో కానీ నా అసంతృప్తి ద్వారా, సమాజం నా మీద ఏర్పరిచిన కట్టుబాట్ల ద్వారా, నేను ఇష్టం లేకుండా జీవితాన్ని అంగీకరించడం ద్వారా ఏర్పడినటువంటి గాయాలు, బాధలు అన్నీ నా చైతన్యం నుండి మూలాలతో సహా విడుదలవ్వాలి. హాస్టల్ ఆయుర్వేద వనాలని ఆహ్వానించుకుందాం. మన లోపల ఏం జరుగుతుందో గమనించండి. నా స్వాదిష్టాన చక్రానికి అనుసంధానమైన నా భౌతిక శరీరంలోని అన్ని శరీరాలలోని అన్ని అవయవాలు ఈ క్షణమే సంపూర్ణంగా శుద్ధి చేయబడాలి. నా స్వాదిష్టాన చక్రం నుండి అపారమైన శక్తి ప్రవాహం అన్ని అవయవాల్లో నిండాలి. స్వాదిష్టాన చక్రంలోని అన్ని రేకులు అద్భుతంగా విచ్చుకుంటున్నాయి. ఇలా అనుకుందాం. మనందరి యొక్క సామూహిక శక్తిని, భూమాత యొక్క చైతన్య శక్తిని, నా పూర్ణాత్మ యొక్క చైతన్య శక్తిని నా మణిపూరక చక్రంలోకి ప్రవేశపెడుతున్నాను. ఈ మణిపూరక చక్రానికి సంబంధించిన క్రాఫ్ట్ సర్కిల్స్ ని ఆహ్వానించుకుందాం. ఆ క్రాఫ్ట్ సర్కిల్స్ పై నేను కూర్చుని ధ్యానం చేస్తున్నాను అనుకోండి. నా మణిపూరక చక్రం పరిపూర్ణంగా శుద్ధి చేయబడాలి. మీ దృష్టిని మీ మణిపూరక చక్రం వైపు నడిపి చక్కగా ధ్యానం చేయండి. శ్రీకృష్ణుడి యొక్క చైతన్యాన్ని మనలోకి ఆహ్వానిద్దాం. అనాహిత చక్రం అద్భుతమైనటువంటి ప్రేమను అందించేటువంటి స్థితి. మరి అనాహిత చక్రం 12 రేకుల యొక్క పుష్పం. 12 రేకులు అద్భుతంగా వికసింపు చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి ప్రేమను, భయం, ద్వేషం, అసూయ, ప్రతీకార భావం, మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేకపోవడం, ఇతరులను ప్రేమించలేకపోవడం, మీలోని ప్రేమను వ్యక్తపరచలేకపోవడం, ఇవన్నీ అనాహిత చక్రంలో ఏర్పడినటువంటి బ్లాక్స్. జ్ఞాన ప్రక్రియలో మనం వాటన్నిటిని మన నుంచి విడుదల చేసుకుందాం. నా అనాహిత చక్రంలో ఉన్న ఎనర్జీ బ్లాక్స్ ఏ జన్మకు సంబంధించినవైనా, ఏ కారణం వల్ల ఏర్పడినవైనా, వాటికి సంబంధించిన జ్ఞానం నా పూర్ణాత్మ నుండి ఈ ఆత్మకు, ఈ దేహంలో ఉన్న ప్రతి అణువుకు, నా ఆత్మ చైతన్యంలోని అనంతమైన ఆత్మశక్తి ద్వారా
నా అనాహత చక్రంలో ఉన్న బ్లాక్స్ పూర్తిగా రిలీజ్ అవ్వాలి. నా అనాహత చక్రం పరిపూర్ణంగా శుద్ధి చేయబడాలి. మీ దృష్టి అనాహత చక్రం మీద ఉంచి ధ్యానం చేయండి. మీ హృదయం దగ్గర మీ దృష్టి నిలపండి. ఇలా సంకల్పించుకుందాం. నా అంతరంగంలో సంపూర్ణమైన ఆత్మశక్తి ద్వారా భయ, బాధ, దుఃఖ, ప్రతికూల ఆలోచనలు, సరికాని నమ్మకాలు, జ్ఞానం ఏ జన్మకు సంబంధించినవైనా నా ఆత్మ మూలాల నుండి సంపూర్ణంగా తొలగిపోయి ధ్యానం చేసి పంచభూతాలలో కలిసిపోవాలి. ఇప్పటి వరకు నేను ఎవరినైతే జడ్జిమెంట్ చేస్తూ తీర్పు చెప్తూ బాధకు గురి చేశానో, ఎవరి పట్ల అయితే దయ, కరుణ, ప్రేమ లేకుండా ప్రవర్తించానో వారందరినీ ఈ క్షణమే ఇక్కడికి ఆహ్వానించి మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటున్నాను. వారందరూ ఇక్కడ ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది ఆనందంగా ఆత్మ జ్ఞానంలో జీవించాలి. ఈ క్షణం నుండి నాలో జడ్జిమెంట్ చేసే స్వభావం విడుదలవ్వాలి. అలాగే నా నుండి అందరి పట్ల అనుక్షణం దయ, కరుణ, షరతులు లేని ప్రేమ ప్రకటితమవ్వాలి. ప్రేమమూర్తి, కరుణామూర్తి అయిన జీసస్ క్రైస్తవ యొక్క చైతన్య శక్తిని మనలోకి ఆహ్వానిద్దాం. ఆయనలోని ప్రేమ మనందరిలో నిండాలి అనుకుందాం. నేను ఆనందంగా జీవించకుండా, నా యొక్క చైతన్యం విస్తరించకుండా అడ్డుపడుతున్న నేను ఏర్పరచుకున్న పరిమితులని నా నుండి పూర్తిగా విడుదలవ్వాలి. ఆఖరి కొద్ది నిమిషాలు అందరూ అరచేతులను కళ్ళపై ఉంచండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ అంతర్ప్రపంచం నుంచి బాహ్య ప్రపంచానికి వచ్చేద్దాం. చిరునవ్వుతో అరచేతులను చూసుకుంటూ కళ్ళు తెరుద్దాం. జై శ్రీకృష్ణ. जय हो पत्री जी, जय हो पत्री जी, जय हो पत्री जी, जय हो पत्री जी। थैंक यू मैडम, थैंक यू मैडम, थैंक यू जय हो पत्री जी, जय हो पत्री जी, जय हो पत्री जी। थैंक यू मैडम, थैंक यू मैडम। అఫర్మేషన్ చాలా బాగున్నాయి మేడం, చాలా బాగా చేయించారు. మీరు బాగా చేసుకున్నారు, నాదేమీ లేదు. మీరు బాగా చేసుకున్నారు, మీరు బాగా వెళ్ళగలిగారు అంతే.
మాకు అవసరమైందే వచ్చింది. మీరు బాగా చెప్పారు, దానికి మేము బాగా చేసాం మేడం. ఆ, సూపర్ మేడం, లవ్ యూ లాట్. ఎంత బాగా చెప్పారు. థ్యాంక్ యూ. మేడం నేను గుడాకేశ్వర్లో జాయిన్ అయ్యాను, అందుకే ఆయన కూడా పిలిచేశారనమాట. నాకేం తెలియదు, నేనేం చెప్తానో నాకే తెలియదు, నోటికి వచ్చిందల్లా చేయించుంటాను అంతే. అదే ఆయన్ని కూడా పిలిచేసి చేయించేశారు అనిపించింది అనమాట. ఎవరు ఎలా తీసుకుంటే అలాగా, ఎవరిని పిలుచుకుంటే వాళ్ళే వస్తారు అంతే. ఎవరు మన ఏది కోరుకుంటే అదే వస్తది. అదే నేను జాయిన్ అయ్యాను, నాకేం తెలియట్లేదు. రాత్రి కూర్చుంటే కుర్చీలో కూర్చుంటున్నాను, నాకేం తెలియట్లేదు అనుకుంటున్నాను మేడం. ఎప్పుడు నిద్రలోకి వెళ్తున్నానో కుర్చీలో కూర్చుని నిద్రపోతున్నాను, నిద్ర పట్టేది కాదు. అలాంటి కుర్చీలో కూర్చుని నిద్రపోతున్నాను. తెలివి వచ్చినప్పుడేమో వాళ్ళు చెప్పినవన్నీ వింటున్నాను అనమాట. మనం దేన్నైనా యాక్సెప్ట్ చేసుకుంటే వెళ్ళిపోతే మనకు రావాల్సి వచ్చే తీరుతుంది. అవునండి. అది ఇంకా మంచి చెడు రెండు ఒకలాగే తీసుకోవడం ఎప్పుడైతే నేర్చుకున్నామో, ఇంకా మనకి ఒక కొండ వచ్చి మీద పడిపోయినా మనకి ఇంకేం అనిపించదు, అన్ని సమానంగానే తీసుకోగలుగుతాం. అవునండి. గాఢ నిద్రలోకి వెళ్ళాలన్నారు మేడం. అసలు నేను ఎక్కడ కూర్చున్నానో, నేను కుర్చీలో కూర్చున్నానో, నేను ఎక్కడున్నానో నాకు తెలియని నిద్రలోకి వెళ్ళిపోయాను అనమాట. అసలు నేను ఎక్కడ కూర్చున్నానో నాకు తెలియదు. అదే అదే సత్య దర్శనం మొన్న కొద్దిగా ఉండిపోయింది కదా, అది పూర్తి చేసుకుందాం ఈ రోజు, సరేనా? థ్యాంక్ యూ అండి. హిందూ మతంలో పాపాలు పోవాలంటే ఏం చెయ్యాలి అని అన్వేషించాను. హైందవ పురాణాలు ఒక విధంగాను, వేదాలలో మరొక విధంగాను పాపాల నుండి విడుదల కలిగే మార్గాన్ని సూచించారు. ముఖ్యంగా 100 మందికి 99 మంది హిందూ సోదరులు నమ్ముతున్నది ఏమిటంటే, మనం చేసిన పాపాలకు ప్రతిగా స్వామివారికి ఏదో ఒక అర్పణ ఇస్తే మనం చేసిన పాపాలన్నీ పోయి మనకు మోక్షం సిద్ధిస్తుంది అని. అందుకే ఆకు పూజ, బిల్వార్చన, తైలాభిషేకం, పాలాభిషేకం, పుష్పాభిషేకం, నెయ్యాభిషేకం, కోటి దీపార్చన, సహస్రారార్చన, కుంకుమార్చన, కుంభాభిషేకం, పుష్కర స్నానం, పుణ్యనది స్నానం, గోదానం, భూదానం, జపం, తపం, వ్రతం, మండల దీక్ష, మాలధారణ, నిలువు దోపిడీలు, తలనీలాలు, అగరబత్తీలు, కొబ్బరి టెంకాయలు, మంగళహారతులు ఇవన్నీ అర్పిస్తున్నారు. అయితే ఇక్కడ మరో ప్రశ్న కలుగుతుంది. అదేమిటంటే, తప్పు చేసిన వానిని శిక్షించడం న్యాయమా? వారి దగ్గర ప్రతిఫలాన్ని తీసుకుని విడిచిపెట్టడం న్యాయమా? నిజంగా మనం ఇచ్చే అర్పణలను దేవుడు తీసుకుంటున్నాడా? పాపం చేసిన మనం ఇచ్చే అర్పణలను దేవుడు తీసుకుని మనల్ని విడిచిపెడితే దేవుడు మన పాపంలో పాలి భాగస్థుడు అవుతాడు. కానీ న్యాయాధికారి, ధర్మవంతుడు ఎలా అవుతాడు? ఒకవేళ దేవుడు మనం ఇచ్చేవి తీసుకుని మన పాపాన్ని వదిలేసి నిజమే అయితే పాపం చేసేవాడు మానుకుంటాడా? ఇంకా 4 చేస్తాడు. కాబట్టి ఈ విషయంలో మన వారు చేస్తున్నది సరి అయినది కాదు. 100కి 100% దేవుడు మనం ఇచ్చే అర్పణాలను తీసుకోడు, అవి ఆయనకు చెల్లవు. జ్ఞానం కలిగిన వారు నేను చెప్పే సంగతులు ఆలోచిస్తారు, జ్ఞానం లేనివారు ఆవేశపడతారు. అయితే హైందవ గ్రంథాలలోనే వేద గ్రంథాలలో కొన్ని, బ్రాహ్మణాలలో
ఆర్య ఋషులు మరొక వాదన వినిపించారు. అదేమిటంటే పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్స అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అనగా నేను పాపిని, పాపకర్మలు చేస్తున్నాను, నా ఆత్మ కూడా పాపంలోనే ఉన్నది, నేను పాపంలోనే పుట్టాను. ఓ కృపగల దేవుడా, వాత్సల్యం చూపువాడా, నా పాపాల నుండి బయటపడడం వాటిని వదిలించుకోవడం నా చేత కాదు. నీవే ఏదైనా దారి చూపిస్తే తప్ప నాకు దిక్కు లేదని అర్థం. అనగా మనిషి చేసే పాపకర్మలు తొలగిపోయి శిక్షను తప్పించుకోవాలి అంటే దేవుడే ఏదైనా దారి చూపాలి తప్ప మానవుడు తనంతట తానుగా పాపాన్ని తొలగించుకోలేడు. ఈ మాటలో క్రైస్తవ విశ్వాసం కూడా ఏకీభవిస్తుంది. అసలు క్రైస్తవులు నమ్ముతున్నది ఏమిటి? పాపం చేసిన మానవుడు శిక్ష పొందుటే న్యాయము అని బైబిల్లోని ధర్మశాస్త్రం ప్రకటించింది. ఇక్కడే ఒక చిక్కు సమస్య ఉంది. సృష్టికర్త అయిన దేవుడు మనందరికీ తండ్రి, అదే సమయంలో న్యాయాధిపతి కూడా. ఇప్పుడు మన విషయమై తండ్రిగా ఆలోచించాడనుకో, మన పాపాన్ని విడిచిపెడతాడు. అప్పుడు మనం సంతోషిస్తాము. కానీ న్యాయం దేవుని ప్రశ్నిస్తుంది, నిలదీస్తుంది. ఎందుకంటే దేవుడు కూడా న్యాయాన్ని గౌరవించాల్సిందే, లోబడాల్సిందే. అలాగని న్యాయాన్ని గౌరవించి మనల్ని శిక్షిస్తే న్యాయం సంతోషిస్తుంది గాని మనం దేవుని నిలదీసే అవకాశం ఉంది. అది ఏమనగా, తండ్రి నీవు భవిష్యత్ జ్ఞానివి కదా, మమ్మల్ని సృష్టించక మునుపే మేము ఎలాంటి వారం అవుతామో నీకు తెలియదా? అసలు ఉనికిలోనే లేని మమ్మల్ని సృష్టించడం ఎందుకు? మేమే నీకు వ్యతిరేకంగా పాపం చేయడం ఎందుకు? నీవు మమ్మల్ని నరకానికి పంపడం ఎందుకు? అసలు మమ్మల్ని సృష్టించకుండా ఉంటే బాగుండేది కదా. అప్పుడేమో న్యాయాధిపతిగా శిక్ష వేస్తానంటున్నావు. మరి తండ్రిగా ఆ శిక్షను మాకు తప్పించడానికి మా కొరకు ఏం చేశావు అని మనం ఆయన నిలదీసే అవకాశం ఉంది. అందుకే భూత భవిష్యత్ వర్తమాన కాలాలను ఎరిగిన దేవుడు ఈ సమస్యకు పరిష్కారం వెదికే మనల్ని సృష్టించాడు. మరి ఏమిటి ఆ పరిష్కారం? ఈ సంగతి సులువుగా అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఒక జడ్జి గారు ఉన్నారు. ఆయన చాలా మంచివాడు, నీతిపరుడు, న్యాయవంతుడు. ఆయనకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ కొడుకును తాను ఎంతో ప్రేమించాడు. ఆ కొడుకు పెరిగి పెద్దవాడై చెడ్డ స్నేహాలను బట్టి చెడిపోయాడు. తన స్నేహితులతో కలిసి అక్రమ కార్యకలాపాలలో పాల్గొని చివరకు ఘోరమైన హంతకుడుగా మారిపోయాడు. తండ్రిని గౌరవించేవాడు కాదు, పట్టించుకునేవాడు కాదు. చివరకు ఒక రోజు వాడు చేసిన దుర్మార్గాలన్నీ బట్టబయలయ్యాయి. అరెస్ట్ అయ్యాడు. పోలీస్ అధికారులు అతనిని తెచ్చి కోర్టులో తీర్పు నిమిత్తం హాజరుపరిచారు. చిత్రం ఏమిటంటే జడ్జి అతని కన్న తండ్రే. జడ్జి గారు తన పీఠం మీద కూర్చున్నాడు. ముద్దాయిని తెచ్చి బోనులో నిలబెట్టారు. జనం పరీక్షగా చూస్తున్నారు. ఎందుకంటే బోనులో నిలబడింది ఆయన కన్న కొడుకు గనుక ఎలాంటి తీర్పు ఇస్తాడా అని వాదోపవాదాలు అయ్యాయి. అతడు చేసిన నేరాలు, వాటి తాలూకు ఆధారాలు అన్నీ జడ్జి గారి ముందుంచారు. పరిశీలించాడు. ఈ నేరాలన్నీ నీవు చేసినట్లు అంగీకరిస్తున్నావా అని ప్రశ్నించాడు జడ్జి గారు. అవునన్నట్లు తల ఊపి తలదించుకున్నాడు ముద్దాయి. జడ్జి గారు తీర్పు ప్రకటించారు. ముద్దాయి చేసిన నేరాలన్నీ ధృవీకరించబడినందున, ముద్దాయి ఈ నేరాలన్నీ తానే చేశానని అంగీకరించినందున ఇతనికి ఐపీసీ 302 ప్రకారం ఉరిశిక్షను విధిస్తున్నాను. అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యంతో చప్పట్లు కొట్టారు. ఎందుకంటే
తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి, ధర్మం తప్పకూడదు అని జడ్జి గారు రుజువు చేశారు. మరుసటి నెల 5వ తేదీ తెల్లవారుజామున 6 గంటలకు ఉరిశిక్షను అమలు పరచాలని ప్రకటించాడు. ముద్దాయిని అధికారులు తీసుకువెళ్లి చెరసాలలో వేశారు. తాను కూర్చున్న న్యాయస్థానానికి జడ్జి గారు న్యాయం చేశారు. తీర్పు అయిపోయింది. ఇప్పుడు ఆ పీఠం దిగి కిందకి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఎవరు? కన్న తండ్రి. చెరసాలలో ఉన్న కొడుకు దగ్గరకు వెళ్ళాడు. చెరసాలలో నేల మీద కూర్చొని తలదించుకుని దిగులుగా కూర్చుని ఆలోచిస్తున్న కొడుకును పలకరించాడు. ఉరిశిక్షను విధించానని బాధగా ఉందా అని అడిగాడు తండ్రి. ఉరిశిక్ష పడిందని బాధ లేదు గాని న్యాయాన్ని ధర్మాన్ని ప్రేమించే నీ కడుపున ఎందుకు పుట్టానా అని బాధపడుతున్నాను. నిట్టూర్పు విడిచాడు కొడుకు. నేను ఇప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా అని మళ్ళీ తండ్రి ప్రశ్న. త్వరలోనే చావబోతున్న కొడుకును చివరిగా చూసి వెళదామని వచ్చినట్టున్నారు కొడుకు సమాధానం ఇచ్చాడు. నేను నీకు ఉరిశిక్ష వేసేటప్పుడు మా నాన్న ఒక జడ్జిగానే ఆలోచించి జడ్జి స్థానానికి న్యాయం చేశాడు, కానీ తండ్రిగా నా గురించి ఆలోచించలేదుగా అని నీకు అనిపించ ఉండవచ్చు. అయితే కోర్టులో ఉన్నప్పుడు న్యాయాధిపతిగా నా బాధ్యతను నేను నెరవేర్చాలి. అందుకే నీ నేరాలకు శిక్ష విధించాను. అయితే ఇప్పుడు తండ్రి బాధ్యత మిగిలిపోయింది. దానిని నెరవేర్చడానికే వచ్చాను. ప్రశ్నార్థకంగా చూశాడు కొడుకు. అవును, ఇప్పుడు తండ్రిగా రక్షించడానికి వచ్చాను అన్నాడు. నన్ను ఎలా రక్షిస్తారు? నాకు శిక్ష వేయడమే న్యాయం కదా. శిక్ష రద్దు చేసి నన్ను బయటకు తీయడం అంటే న్యాయం తప్పినట్లే కదా అడిగాడు కొడుకు. దానికి తండ్రి, శిక్ష పడుతుంది, అది ఖాయమే, కానీ నీ మీద కాదు, మరి నా మీద. అవును, నీవు పొందవలసిన ఆ శిక్షను నేనే పొందుతాను. నేను న్యాయాన్ని ఎంత ప్రేమిస్తున్నానో నన్ను అంతే ప్రేమిస్తున్నాను. న్యాయాన్ని తప్పలేను. అందుకే తప్పులకు తగిన శిక్ష వేసి న్యాయాన్ని గౌరవించాను. అలాగే నా కొడుకు నా కళ్ళ ముందే మరణిస్తూ శిక్ష అనుభవిస్తుంటే చూస్తూ ఊరుకోలేను. అందుకే న్యాయపీఠం నీకు ఇవ్వని అవకాశాన్ని నీ తండ్రిగా నీ శిక్ష నేను మోసి నీకు విడుదల కలిగిస్తాను. ఇక జాగ్రత్తగా బ్రతుకు అని కొడుకును ఒప్పించుకుని అధికారుల వద్దకు వెళ్ళి అందరినీ సమకూర్చి న్యాయ వ్యవస్థలో ఇంతవరకు ఎవరూ చేయని ఒక పనిని నేను చేయబోతున్నాను. అదేమిటంటే నా కొడుకు చెల్లించాల్సిన ప్రాణం అనే వెలవ వాడికి బదులు నేను నా ప్రాణాన్ని చెల్లించదలిచాను. వాడి తప్పుడు జీవితాన్ని దిద్దుకొని బ్రతికే అవకాశాన్ని వాడికి కల్పించాలనుకుంటున్నాను. దయచేసి నాకు సహకరించమని వారిని వేడుకొని కొడుకు స్థానంలోకి వెళ్ళిపోయాడు. కొడుకుని విడిపించాడు. ఉరిశిక్ష పొందే సమయం దగ్గర పడింది. అధికారులు ఆయన దగ్గరకు వచ్చారు. అయ్యా, రేపు మిమ్మలను ఉరి తీస్తాము. ఏదైనా చివరి కోరిక ఉందా? ఉంటే కోరుకోండి అని అడిగారు. అందుకు ఆయన, ఉరిశిక్ష పడిన వ్యక్తిని ఉరి తీసేటప్పుడు కుటుంబ సభ్యులకు చూసే అవకాశం ఇవ్వరు, కానీ నన్ను ఉరి తీసేటప్పుడు నా కొడుకుకి చూసే అవకాశం ఇవ్వండి. వాడి కన్నుల ఎదుట నన్ను ఉరి తీయండి. అదే నా ఆఖరి కోరిక అన్నాడు. మరుసటి దినం వేకువనే ఆయన కొడుకును చూస్తూ ఉండగా తండ్రికి ఉరిశిక్ష అమలు చేశారు. తన కళ్ళ ఎదుట తన దోషాలకు కన్న తండ్రి విలవిలలాడుతూ ప్రాణం వదులుతూ ఉంటే కొడుకు గుండెల వేసేలా రోదించాడు. తన తప్పుడు పనులను ఎంతో అసహించుకున్నాడు. ఇప్పుడు చెప్పిన ఉదతంతో ఈ తండ్రి 3 పనులు సాధించగలిగాడు. జడ్జిగా న్యాయం,
ప్రకారం న్యాయం ప్రకారం నేరస్తునికి శిక్ష వేశాడు. తండ్రిగా ఆ శిక్ష మోసి కొడుకును రక్షించుకున్నాడు. కొడుకు కోసం ప్రాణం పెట్టి అతని మనస్సు మార్చేశాడు. ఇప్పుడు ఆ కొడుకు మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళలేడు. ఒకవేళ వెళ్ళటానికి ప్రయత్నించినా తన తండ్రి త్యాగం అతనిని ఆపివేస్తుంది. నిజంగా ఈ లోక న్యాయస్థానం ఒకరి శిక్షను మరొకరు మోసేదానికి అంగీకరించినా అంగీకరించకపోయినా దేవుని న్యాయస్థానం మాత్రం అందుకు ఆమోదించింది. ఆ దేవుని అత్యుత్తమ న్యాయాన్ని అనుసరించే పాపానికి శిక్ష పడింది. పాపికి రక్షణ దొరికింది. పాపాత్ముడు మార్పు చెంది నీతిమంతుడిగా మారడానికి దేవుని ప్రేమ త్యాగం సహాయపడ్డాయి. దేవుడు ఇలా చేస్తేనే మన పాపాల నుండి మనకు విముక్తి కలుగుతుంది తప్ప మరో మార్గం లేదు. ఆ విధంగా బిడ్డల పాపాల కోసం ప్రాణాలు పెట్టిన ఏకైక తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ బిడ్డలం మనమే. టూకీగా ఒక మాటలో చెప్పాలంటే బిడ్డల తప్పుకు వారైన శిక్ష అనుభవించాలి, లేదా వారి స్థానంలో వారి కన్న తండ్రైనా ఆ శిక్షను అనుభవించాలి. పోనీ మనం ఒకరి పాపాలు ఒకరు మోయడానికైనా వీలు పడుతుందా? వీలు పడదు. ఎందుకంటే మనందరం పాపులమే. ఏ ఒక్కరూ ఖాళీగా లేరు. అందరూ పాపభారంతో నిండిపోయారు. అందుకే అందరి భారాన్ని మోయటానికి ఏ పాపం లేని పరిశుద్ధుడు ఆ పరమాత్మ తానే రావలసి వచ్చింది. అలా అందరి కోసం వచ్చిన ఆ పరమాత్మ యేసుక్రీస్తు ప్రభు. ఈ సంగతిని వేద ఋషులలో కొందరు మహానుభావులు కనుగొని కొన్ని శ్లోకాలు రాశారు. సర్వపాప పరిహారోర్ధో రక్త ప్రోక్షణ మవస్యః తద్రక్తం పరమాత్మనే పుణ్యదాన బలియాగం. అంటే మానవుల పాపాలు ప్రక్షాళనకు పరమాత్మ బలియాగమై రక్తం చిందించాలి అని చెబుతున్నారు. రక్తం చిందించిన పరమాత్మ ఎవరు? మనం ఆరాధించే దేవతలలో గాని దేవుళ్ళలో గాని మన పాప పరిహారానికి న్యాయ రక్షణకు బిడ్డల మార్పు కొరకు ప్రాణమిచ్చిన ప్రేమమూర్తి ఎవరైనా ఉన్నారా? ఉంటే వెళ్ళి ఆరాధించు. నీకు యేసు అక్కరలేదు. ఈ క్షణాన ఒక క్రైస్తవుడు చనిపోతే అతనికి ఒక నిరీక్షణ ఉంది. అతని ఆత్మ న్యాయపీఠము ముందు నిలిస్తే, అతనిని విచారణకు తెస్తే అతని పక్షంగా జవాబు చెప్పడానికి యేసుక్రీస్తు అను ఉత్తరవాది ఉన్నాడు. ఆయన సాక్ష్యం చెబుతాడు. ఏమని? ఇతడు నా యందు విశ్వాసముంచి తన పాపములను నా ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఇతని పాపమంతయు దాని సంబంధ శిక్ష అంతయు నేను మోసి ఇతని ప్రాణమునకు ప్రతిగా నా ప్రాణమునిచ్చాను కనుక ఇతనిని విడిచిపెట్టండి అని. అయితే ఈ విధంగా మనకు బదులు మరణించిన దేవుడు, మన దోషములకు ప్రతిగా శిక్ష మోసిన దేవుడు ఆ పాపము లేని పరిశుద్ధుడు. మనం ఆరాధించే వారిలో ఒక్కరైనా ఉన్నారా? లేనే లేరు. ముమ్మాటికి లేరు. ఇంకా వారి జీవితాలను పరిశీలిస్తే మనం ఆరాధించే వారు కూడా మనవలే కామ క్రోధాలకు అనగా హరిషట్ వర్గాలకు బానిసలైన వారే. వారి జీవితాలలో కూడా పొరపాట్లు ఉన్నాయి. వారు కూడా మన వంటి పాపాలు చేశారు. దయచేసి 18 పురాణాలు చదివి చూడండి. ఇక ముగించుకుందాం. మళ్ళీ గణేష్ గారి క్లాస్ టైం అవుతుందేమో. మళ్ళీ ఇంకో రోజు చదువుకుందాం. చెప్పండి. ఓకే మేడం, బాగుంది. సూపర్ మేడం.
చాలా బాగుంది. చాలా 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 బాగుంది. ఏమో ఎంతవరకు ఎవరికి ఎంతవరకు అర్థం అవుతుందో తెలియదు. నేను చదువుకుంటే వెళ్ళిపోతున్నాను అంతే. మేడం అరటి పండు వలిచినట్లు వెంకటేష్ అలా తీసుకుంటారు. బాగా చెప్పారు మేడం, బాగా చెప్పారు. బాగుంది చాలా మేడం. బాగుంది. థ్యాంక్ యూ మేడం. ఇంకా కొద్దిగా ఉంది, ఇంకో రోజు చదివేసుకుందాం. ఓకే మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రత్నకుమారి పుస్తకం పేరు ఏం పేరు? సత్య దర్శనం. ఏం దర్శనం? సత్య దర్శనం. ఆహా. చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ అండి. గణేష్ సార్ ఎక్కడికి వెళ్ళాడు? మేడం ఇది అయిపోయినాక ఆ? మేడం ఇది అయిపోయినాక ఆత్మ అనుభవాల ఆత్మ ప్రయాణం అది చదవండి మేడం. ఆత్మతో ప్రయాణమా చదువుకుందాం. మేడం లేదంటే అది గ్రంథాలయం ఉంది కదా ఆ గ్రూప్ లోనైనా వేయండి మేడం. సరే సరే. అంతరంగ మానసంలోనా? అంతరంగ అందులో మీరు ఉన్నారా? ఉండండి మేడం దాంట్లో. సరే చదివి పెడతానులేండి. ఓకే మేడం. సరే మేడం అట్లే మాట్లాడతారా? మేడం అట్లే ఇది చక్రాలది ఉంది కదా మెడిటేషన్, అది కూడా ఒకసారి వాయిస్ రికార్డ్ పెట్టండి మేడం దాంట్లో. ఇప్పుడు రికార్డ్ చేశారు, గణేష్ గారిని పెట్టమంటానులేండి. సరే సరే పెట్టండి మేడం, అది నాకు మొత్తం గ్రూప్ లో పెట్టండి. సరే పెడతారు, గ్రూప్ లో పెడతారు. పెట్టారు, ఇది వరకు చాలా సార్లు పెట్టారు గణేష్ గారు. నేను చేయించిన ప్రతిదీ పెట్టారు. బాగుందండి. అఫర్మేషన్స్ మటుకు చాలా బాగా వస్తున్నాయి. అసలు అందులో బయటికి రావాలంటే చాలా బాగా వస్తున్నాయి అసలు వాటిలన్నింటిలోంచి. మనం ఒకసారి వెళ్ళడం పట్టామంటే ఇంకెంత ముందుకైనా వెళ్ళిపోవచ్చండి. అది తీసుకోగలుగుతాం, అది పట్టుకుని అబ్జర్వ్ చేసుకుంటే వెళ్ళిపోగలుగుతాం ఎక్కడికి కావాలంటే అక్కడికి ఈజీగా. ఒకసారి ఆర్కిటోరియన్స్ గురించి కూడా పెట్టండి మేడం, చూస్తాం ఎట్లుందో. అది ఏమీ అర్థం కాలేదు దానికి. ఎలాగా? ఆర్కిటోరియన్స్ గురించి ఒకసారి వాయిస్ రికార్డ్ పెట్టండి మేడం. అది అంతరంగ మానసంలో పెట్టండి మేడం, దాంట్లో పెడితే ఈయనకి బాగుంటుంది. థ్యాంక్ యూ. ఆర్కిటోరియన్ హీలింగ్ ఉంది కదా మేడం. ఆర్కిటోరియన్స్ మనకి ఆపరేషన్లు అయ్యి ఏమన్నా పడేది ఉంటే వాళ్ళు క్యూర్ చేసేస్తారనమాట. మనం ఆహ్వానించుకుని మనలో ఉన్న ప్రాబ్లం మీద దృష్టి పెట్టుకుంటే వారు వచ్చి హీల్ చేస్తారు మనకి. మేజర్ ప్రాబ్లమ్స్ అన్ని బాగా తగ్గుతాయి దానివల్ల. ఏదైనా ప్రాబ్లం వస్తే అది ప్రాసెస్ తెలియట్లేదు, లేదో తెలియట్లేదు మేడం. అనేది జరిగి ప్రాసెస్ తెలియట్లేదు. అవును, అక్కడ అది తగ్గిపోతుంది. ఏమీ లేదు, ముందు ఎంత హెల్తీగా మనం ఉన్నామో అలా ఉన్నామో అనుకుని తలుసుకుని చేసుకోండి, తగ్గిపోద్ది. ఇప్పుడు మనకే మోకాలు నొప్పి వచ్చింది సపోజ్, మాట వరుసగా చెప్తున్నాను. అంతకు ముందు నేను ఎంత బాగా తిరిగిదాన్నో, నాకు ఏ నొప్పి లేకుండానే నేను చిన్నప్పటి నుంచి ఎంతో హ్యాపీగా హెల్దీగా సంతోషంగా ఉన్నాను. అప్పుడు ఎంత బాగా నడిచాను, ఎంత బాగా ఎంత హ్యాపీగా ఉన్నానో ఏంటి అనేది మీరు ఊహించుకుని ధ్యానంలో పెట్టుకోండి. అది కొన్ని రోజులు దానికి అదే మాయమైపోద్ది అనమాట. అక్కడ ఏదన్నా క్యూర్ అయిపోద్ది. ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు, అందరికీ అన్మ్యూట్ అవ్వట్లేదా ఏంటి? అరుణ గారు మాట్లాడండి. అరుణ్ గారు. అదే మేడం అన్మ్యూట్ అవ్వలేదు, దానికి హ్యాండ్ రైజ్ పెట్టాను. అదే చెప్పండి. పెట్టండి మేడం. అంతే, ఎంత మంచి మంచి బుక్స్ పెట్టండి మేడం, వాయిస్ రికార్డ్ పెట్టి. చాలా బాగుంది. సరే అండి. ఒరిస్సా నుంచి జ్యోతి గారు కర్మచక్రం చదువుతానంటే ఆవిడకి ఇచ్చాను. ఆవిడ మరి
4-5 రోజులు చదివారు, మళ్ళీ బిజీ అయిపోయారు. ఏటో ఈ మధ్య చదివి పెట్టలేదు. ఆవిడది అయిపోతే ఏదైనా మొదలు పెడదామని చూస్తుంటే ఆవిడ మరి ఏటో రేపు ఫోన్ చేసి కనుక్కుంటాను. కనుక్కుని ఏదో ఒకటి పెడతా ఉంటానండి. ఇంకెవరైనా మాట్లాడతారా? మీరు ఏమైనా తినేటప్పుడు తాగేటప్పుడు కూడా దీని ద్వారా నాకు పాజిటివ్ శక్తి లోపలికి వెళ్తుందా అనుకుని తింటే, ప్రేమగా తింటే కూడా మీకు హెల్తీగా ఉంటారు. అదే సారు గణేష్ సారు దివ్యౌషధం ఈ అమృతాహారాన్ని నాలో ఉన్న పరమాత్ముడికి పెడుతున్నాను అనుకోమన్నారు కదండి. అమృతాహారాన్ని అదే అదే తాగేటప్పుడేమో వాటర్ తాగేటప్పుడు దివ్యౌషధాన్ని తాగుతున్నానని చెప్పేసాను. నాలో ఉన్న పరమాత్ముడికి దివ్యౌషధాన్ని ఇస్తున్నానని చెప్పేసాను. మాట్లాడండి సుధామణి గారు, అన్మ్యూట్ అవుతుంది చూడండి. అన్మ్యూట్ అయింది మేడం. బాగున్నారా మేడం? బాగా చెప్పారు. బాగా చెప్పారు, బాగుంది. జడ్జి సత్య మార్గము చాలా బాగుంది. ఇంతకు న్యాయం చేసి ఒక తండ్రిగా తను తీసుకున్న పనిష్మెంట్ కొడుకు జీవితాన్ని మార్చింది. కరెక్ట్ మేడం. అంటే నేను ఏమైనా పర్లేదు, వాళ్ళైనా ఎదగాలన్న భావన ఆయనకు ఉంది. కరెక్ట్. అది అతని జీవితం మారాలంటే ఇతని జీవితం వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంతే కదా మేడం. ఒకటి దొరకాలంటే ఒకటి వదులుకోవాలి కదా మరి. వదులుకోవాల్సింది అంతే. ఒకటి దొరకాలంటే ఒకటి వదులుకోవాల్సిందే. అంతే కరెక్ట్. అదే సత్య మార్గం కదా మేడం. అంతే. అదే అంటూ ఉన్న నీతి అదే మళ్ళా. అంతే. అదే చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. 9 అయింది. ఓకే మేడం, బాయ్. సరే మాట్లాడండి నారాయణమ్మ గారు. మ్యూట్ లో ఉన్నానమ్మా, రాలేదు. ఇప్పుడు వచ్చింది కదా, మీ మాట వినపడుతుంది. వచ్చింది. ఓ పాట పాడండి, ముగించేసుకుందాం. దేవుడా నేనెంత వెదికిన కానరావది ఎందుకు, ఎక్కడుంటివి కానరాకను ఏమి చేయుచుంటివి. దేవుడా నేనెంత వెదికిన కానరావది ఎందుకు. ఒక్క నిమిషం ఉందమ్మా. సరే. దేవుడా నేనెంత వెదికిన కానరావది ఎందుకు, ఎక్కడుంటివి కానరాకను ఏమి చేయుచుంటివి. దేవుడే లేడనుచు కొందరు నాస్తికులు వాదించిరి, దేవుడుంటే మాకు ఎందుకు కానరాడని అంటిరి. దేవుడున్నాడనుచు కొందరు మోహభ్రాంతిని వీడిరి, సాధనెంతో చేసి వారలు దేహమందే కంటిరి. దేవుడా నేనెంత వెదికిన కానరావది ఎందుకు, ఎక్కడుంటివి కానరాకను ఏమి చేయుచుంటివి. దేవుడెందుకు కానరాడు దేవులాడితే నీవయ్యా, చూపు లోపల పెట్టి చూసితే చొలవమైతానున్నాడు. దేవుడెందుకు కానరాడు దేవులాడితే నీవయ్యా, చూపు లోపల పెట్టి చూసితే సులభమైతానున్నాడు.
అర్హత లేనట్టి వారలు అంతటున్నా గానరు. మీరు మరుగు తెలిపే గురుని చేరితే మహిళ దేవుని తెలుపును. దేవుడా నేనెంత వెదికిన కానరావది ఎందుకు, ఎక్కడుంటివి కానరాకను ఏమి చేయుచుంటివి. ఒక్కొక్కటి అన్నం పెడతాంటే అన్నం అన్నం అని అంటుంది, తినిపిస్తుంటే తినదు. ఏది మేడం? దేహమని ఎడి దేవళములో దీపమైతానున్నాడు, సోహమని ఎడి జపము నెరుగక వెతలు చెందుచున్నారు. దేహమని ఎడి దేవళములో దీపమైతానున్నాడు, సోహమని ఎడి జపము నెరుగక వెతలు చెందుచున్నారు. చక్షురాగ్రమునందు వెలిగే అక్షర పరబ్రహ్మంబును శిక్షణొందిన శిష్యగణమే శీఘ్రముగా దర్శింతురు. దేవుడా నేనెంత వెదికిన కానరావది ఎందుకు, ఎక్కడుంటివి కానరాకను ఏమి చేయుచుంటివి. పాలభాగమునందు లోపల నీల జ్యోతుల నడుమను వెలుగుచున్న ఆత్మజ్యోతిని వేద ఋషులే ఎరిగిరి. పాలభాగమునందు లోపల నీల జ్యోతుల నడుమను వెలుగుచున్న ఆత్మజ్యోతిని వేద ఋషులే ఎరిగిరి. 6 కొండలు దాటుకుంటూ యోగ మార్గమునందున సప్తగిరి శిఖరంబు చేరితే దివ్యమైతానున్నది. దేవుడా నేనెంత వెదికిన కానరావది ఎందుకు, ఎక్కడుంటివి కానరాకను ఏమి చేయుచుంటివి. ధరను మా పురమునందున మా గురువు దైవము నిరిగించి నారాయణ జన్మ ధన్యము చేసెను, మనర జన్మ ధన్యము చేసెను. దేవుడా నేనెంత వెదకిన కానరావది ఎందుకు, ఎక్కడుంటివి కానరాకను ఏమి చేయుచుంటివి. ఎక్కడుంటివి కానరాకను ఏమి చేయుచుంటివి, ఏమి చేయుచుంటివి. థ్యాంక్ యూ మా. ఒకసారి అందరూ అన్మ్యూట్ చేసుకుని క్లాప్స్ కొట్టండి గట్టిగా. రావట్లేదా? చూడండి ఇప్పుడు వస్తుందేమో. వస్తుంది మేడం, వస్తుంది. థ్యాంక్ యూ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. బాయ్ అండి. జై శ్రీకృష్ణ. జై హో పత్రి, జై హో పత్రి, జై హో పత్రి, జై హో పత్రి.